తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది. ఇది ఆనాడు బేతాళుడు విక్రమార్కుడికి ఇచ్చిన వార్నింగ్. కానీ ఇదే స్టైల్లో ఎలక్షన్ కమిషన్ కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చింది. డెడ్ లైన్ లోపు సమాధానం చెప్పకపోతే ఆ తర్వాత మేము చేయాల్సింది చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అంటోంది. ఇందుకీ ఈసీ కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇచ్చింది, అందులో ఏమేం మెన్షన్ చేసింది, సీఎంగా పనిచేసిన మీరు ఇలాంటివి మాట్లాడొచ్చా అంటూ ఎందుకు హితబోధ చేసింది, ప్రశ్నిస్తూ సమాధానాలు కోరుతూ కాస్త బుద్ధి చెబుతున్నట్లుగా కనిపిస్తున్న ఈసీ నోటీసుల్లో అసలు ఏముందో చూద్దాం. కాలు జారితే కట్టు కట్టుకోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేం. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ఈ మాటను బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం తీసుకొచ్చింది. లేదంటే ఇలానే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలానేనా మాట్లాడేది అంటూ ఎన్నో సూక్తి ముక్తావళిని వెల్లవేసిన కేసీఆర్ గారు కొన్ని రోజుల క్రితం తన బూతు పురాణాన్ని మరోసారి మొదలుపెట్టారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మనం అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామో తెలియాలంటే ముందు ఆయన ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినాలి. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు అవుతుందని దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000లకు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, మీ స్కూటీల దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా, ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా, మళ్ళీ ఇవన్నీ రంది పడకున్నారు అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. సభ్యత సంస్కారంపై క్లాసులు తీసుకునే మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. మరి ఈసీ ఊరుకుంటుందా? ఊరుకో. నోటీసులు పంపించింది, సమాధానాలు చెప్పమంది. లత్కోర్ రాజకీయం అంటే ఏంటి, మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా, త్వరగా చెప్పాలి అంటూ డెడ్ లైన్ విధించింది. మనం మళ్ళీ నోటితో రిపీట్ చేయలేని మాటలు అవి. ఈ నేతలకు నీటిపై అవగాహన లేదు, చవట, దద్దమ్మలు, కేవలం 1.8% ఎక్కువ ఓట్లు వచ్చాయి అంతే, మీకు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వలేకపోతే గొంతుకు వస్తాం, ఇలా సాగిపోయింది ఆయన స్పీచ్. ఇవేవి మనం ఉద్దేశపూర్వకంగా చెబుతున్నది కాదు, ఈసీ ఇచ్చిన నోటీసులో ఉన్న అంశాలే. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే క్లియర్ కట్గా చెప్పింది. ఏమని? విమర్శలు చేయండి, తప్పులేదు, కానీ అవి హుందాగా ఉండాలి. వారి పాలసీలను ప్రశ్నించండి, తప్పులేదు. వారి గత పాలనను ప్రజలకు వివరించండి, వారి పనితీరును ప్రశ్నించండి. బట్ నేతల ప్రైవేట్ లైఫ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు, ప్రజలతో సంబంధం లేని వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు, ఆధారాలు లేని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయవద్దు. ఇవన్నీ ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా ఈసీ చెప్పిన మాటలు. కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో ఇవే అంశాలను మరోసారి హైలైట్ చేసి చూపించింది ఈసీ. ఇప్పుడే కాదు, గతంలో కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఇలానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారో కూడా ఈసీ గుర్తు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ కోడ్ను ఉల్లంఘించారు. ఆ ఎన్నికల సమయంలో మే 17న కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. అప్పుడు కూడా ఈసీ అడ్వైజరీ జారీ చేసింది. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అర్థం లేని ఆరోపణలు చేసినట్టు గుర్తు చేసింది. గతేడాది అక్టోబర్ 30న బాన్స్వాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ కోడ్ను ఉల్లంఘించారు. దీనికి సంబంధించి గతేడాది నవంబర్ 24న ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ కేసీఆర్కు కాస్త హితబోధ కూడా చేసింది ఈసీ. కేసీఆర్ ఓ పార్టీకి అధినేత మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ఎన్నికల కోడ్ను ఫాలో కాకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది. ఇలా అర్థం లేని ఆరోపణలు, ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు, నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎన్నికలను తప్పుదారి పట్టించే వాటిగా భావిస్తామంది ఎన్నికల కమిషన్. 18th ఏప్రిల్ అంటే గురువారం ఉదయం 11 గంటలలోపు అన్నింటికీ సమాధానం ఇవ్వాలి, లేదంటే ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తాము చేయాల్సింది చేస్తామని తేల్చి చెప్పింది ఎన్నికల కమిషన్. మరి ఇప్పుడు కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన ఇచ్చే సమాధానంతో ఈసీ సాటిస్ఫై అవుతుందా, లేదంటే చర్యలు తీసుకుంటుందా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఊరికే అనలేదు పెద్దవారు. సీఎంగా ఉన్నప్పుడైనా, ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండి కూడా తన తీరును కేసీఆర్ మార్చుకోలేదనే విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. నిజానికి చాలా సందర్భాల్లో కేసీఆర్ ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ నేతలనైతే చెప్పరాని మాటలతో తిట్టిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆక్రోశం వచ్చినా, ఆవేశం ఎక్కువైనా ఆయన నోటి నుంచి జాలువారే పదాలు ఒక రకంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అదంతా సీఎంగా ఉన్నప్పుడు, ఎన్నికలు లేనప్పుడు చెప్తే ఒక రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది.
సీఎం పదవి కూడా లేదు, మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది, మనం ఊరుకున్నా ఈసీ ఊరుకోదు. సో అందుకే నోటీసులు ఇచ్చింది, నోటీసులకి వివరణ కోరింది.